చెన్నైలో జరిగిన థర్డ్ ఓడిఐ మ్యాచ్లో అయితే మన టీమిండియా జస్ట్ 28.4 ఓవర్స్లోనే ఆఫ్ఘనిస్తాన్పై 9 వికెట్ల డిఫరెన్స్తో విక్టరీ కొట్టింది. దీంతో ఈ సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే ఈ విక్టరీ మాత్రం మన టీమిండియాకి 2027 వరల్డ్ కప్కి ముందు హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం పక్కా. ఇంతకీ ఈరోజు మ్యాచ్లో మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ని ఎలా కంప్లీట్గా డామినేట్ చేసిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో రాణించిన ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ ఈ రోజు భారత్ బౌలింగ్ అటాక్ ముందు కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. బౌలింగ్ అటాక్ ముందు కన్నా ప్రసిద్ధ్ కృష్ణ ముందు అంటే బెటర్ ఏమో. వాట్ ఏ బౌలింగ్ యార్. ఆఫ్ఘనిస్తాన్ టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్ని ఒక్కడే కొలాప్స్ చేసేశాడు. అది కూడా జస్ట్ 2.8 ఎకానమీతో. ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో టీమిండియాకి విన్కి మధ్య ఒక గోడలా నిలిచిన వాళ్ళ కెప్టెన్ అస్మతుల్లా సైడ్ వికెట్ తీసి ఆఫ్ఘన్ని 218కే కట్టడి చేసేశారు. ఇక ఆఫ్ఘన్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ముందుగా చెప్పుకున్నట్లే వాళ్ళ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. బట్ అక్కడే వాళ్ళ కెప్టెన్ అస్మతుల్లా సైడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక బ్లాక్ బాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. లిటరల్లీ ప్రెజర్ సిచ్యువేషన్ లో కెప్టెన్ ఎలా ఆడాలో చూపించిన ఇన్నింగ్స్ అది. తనకి తోడు అజ్మతుల్లా ఉమర్జయ్ కూడా 50తో మంచి సపోర్టింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య వచ్చిన 100 రన్స్ పార్ట్నర్షిప్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో కీ రోల్ పోషించాయి. ఇక మరోవైపు మొహమ్మద్ నబీ నుండి కూడా ఒక స్మాల్ క్యామియో ఇన్నింగ్స్ అయితే వచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 250 దాటేలా ఉంది అని అనిపించింది. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికీ వాళ్ళ కెప్టెన్ గివ్ అప్ ఇవ్వకుండా సెంచరీ కంప్లీట్ చేసేశారు. చివర్లో మరోసారి ప్రసిద్ధ్ కృష్ణ ఎంటర్ అయ్యి తనని కూడా పెవిలియన్ కి చేర్చారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మరో 34 బాల్స్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయిపోయింది. ఇక 219 టార్గెట్ చేసిన మన టీమిండియా చాలా ఈజీగా జస్ట్ 28.4 ఓవర్స్లోనే చేసేసి మరోసారి తమ డామినేషన్ కంటిన్యూ చేసింది. ముఖ్యంగా ఈరోజు మన ఓపెనర్స్ అయిన జైస్వాల్, రోహిత్ శర్మ నుండి ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. జస్ట్ 23 ఓవర్స్లోనే చేస్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. అయితే లాస్ట్ మ్యాచ్లో 50 మిస్ చేసుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ 50 కొట్టాడు. బట్ 23rd ఓవర్ లాస్ట్ బాల్కి నబీకి దొరికిపోయాడు. దీంతో రోహిత్ శర్మ 79 రన్స్కే పెవిలియన్ చేరాడు. ఒక వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆ ఫీలింగ్ ని జైస్వాల్ తన సెంచరీతో ఫుల్ఫిల్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ లో వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకోలేకపోయిన జైస్వాల్ ఈ సెంచరీతో హేటర్స్ కి బ్యాట్ తో ఆన్సర్ ఇచ్చాడు. ఇక మరోవైపు సర్పంచ్ సాబ్ నుంచి ఒక ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ అయితే వచ్చింది. దీంతో మన టీమిండియా జస్ట్ 28.4 ఓవర్స్ లోనే చేసి 3-0తో ఆఫ్ఘనిస్తాన్ ని క్లీన్ స్వీప్ చేసింది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.